మే 8న జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో దాదాపు 45 నుండి 50 మంది ఉగ్రవాదులు చేసిన పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అడ్డుకున్నట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నానికి పాకిస్తాన్ మద్దతు ఉందని మరియు సరిహద్దు షెల్లింగ్ ముసుగులో ఇది జరిగిందని సమాచారం. బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మాండ్ ప్రకారం పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ఉగ్రవాదులకు సహాయం చేయడానికి భారీ కాల్పులు జరిపింది. మా ధైర్యవంతులైన సైనికులు వారికి భారీ నష్టాలను కలిగించారు. ఒక పెద్ద సమూహం చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్లు మాకు నిఘా సమాచారం అందింది. మేము వారి కోసం సిద్ధంగా ఉన్నాము మరియు మే 8న వారిని గుర్తించాము అని డీఐజీ మాండ్ వార్తా సంస్థ అనికి తెలిపారు. తీవ్రవాద బృందం 40 నుండి 50 మంది వరకు ఉన్నారు. అందరూ సరిహద్దులోకి వస్తూ ఉన్నారు. మేము దాని గమనించి ఒక పెద్ద బాంబుతో దాడి చేశాము. ఈ సంఘటనను వివరంగా వివరిస్తూ మాండిలా అన్నాడు, ఊహించినట్లుగానే వారు తమ పోస్టుల నుండి భారీ కాల్పులతో ప్రతీకారం తీర్చుకున్నారు. మేము వారిపై భారీ మరియు ఖచ్చితమైన కాల్పులు జరిపాము. అదే ఒక ప్రధాన అంశం. వారు తమ పోస్టుల నుండి పారిపోతున్నట్లు కనిపించింది. మేము వారిని 1.5 గంటల్లో నాశనం చేశాము. మహిళా సైనికుల అంకితభావాన్ని కూడా ఆయన ప్రశంసించారు. మేము వారి బంకర్లను నాశనం చేశాము మరియు వారి కాల్పుల సామర్థ్యాన్ని తగ్గించాము. మా జవాన్లు ఇప్పటికీ చాలా శక్తివంతంగా ఉన్నారు మరియు శత్రువు మళ్లీ ఏదైనా చర్య తీసుకుంటే మేము 10 రెట్లు ఎక్కువ శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాము. బీఎస్ఎఫ్కి ఈ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అని మాండ్ జోడించారు.